బంగ్లాదేశ్లో ప్రస్తుతం పరిస్థితి చాలా దారుణాతి దారుణంగా మారింది. ప్రధాని షేక్ హసీనా రాజీనామా చేసి పారిపోవడంతో ఆర్మీ రంగంలోకి దిగింది. అత్యంత సక్సెస్ఫుల్ ప్రధానమంత్రిగా 4 సార్లు అధికారంలో ఉన్న షేక్ హసీనా ఉన్న పలంగా కుర్చీని వదిలేసి కట్టుబట్టలతో దేశం వదిలి పారిపోవడం వెనుక ఉన్న అసలు కారణాలేమిటి? అసలు బంగ్లాదేశ్ ఎందుకు మండిపోతుంది? ఈ స్టోరీలో పాయింట్ టు పాయింట్ తెలుసుకుందాం. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేసి నోటిఫికేషన్ ని ఆన్ లో పెట్టుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మర్చిపోకుండా షేర్ చేయండి. బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా. ఈమె 15 ఏళ్లు ప్రధాని. తన తండ్రి ముజిబుర్ రెహమాన్ బంగ్లాదేశ్ జాతిపిత. అంత లెగసీ ఉంది ఆమెకు. అతిపెద్ద రాజకీయ పార్టీకి అధ్యక్షురాలు. అలాంటి షేక్ హసీనా తన 76 ఏళ్ల చరిత్రను జస్ట్ కేవలం 45 నిమిషాల్లో ముగిసిపోయింది. ఏ దేశం కోసమైతే పోరాటం చేసిందో, ఏ దేశ ప్రజల కోసం అయితే తన కుటుంబ ప్రాణాలు త్యాగం చేసిందో ఆ దేశ ప్రజలే తిరగబడటంతో తను తన దేశం నుంచే పారిపోయింది. ఇదంతా జరిగింది కేవలం 45 నిమిషాల్లో మాత్రమే. నరాలు తెగిపోయేంత ఉత్కంఠ, హాలీవుడ్ సినిమా క్లైమాక్స్ నే తలదన్నేలా షేక్ హసీనా జీవితం సాగింది. తన ప్రజల కోసం 15 సంవత్సరాలుగా నిర్విరామంగా శ్రమించిన ప్రధానిని ప్రజలే తరిమేశారు. అసలు లాస్ట్ 45 నిమిషాలు ఏం జరిగింది? అది 2024 ఆగస్టు 5వ తేదీ ఉదయం 9 గంటల సమయం. రిజర్వేషన్ల వ్యతిరేక ఉద్యమంలో భాగంగా కర్ఫ్యూను లెక్క చేయకుండా లక్షల మంది యువత రాజధాని దాకా వీధుల్లో కవాతు చేస్తున్నారు. ఈ పరిస్థితిపై బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. ఆ మీటింగ్ లో ఆర్మీ, నేవీ, పోలీసు ఉన్నతాధికారులు అందరూ పాల్గొన్నారు. దేశంలో విధ్వంసం ఏ క్షణమైనా జరగచ్చు, మీ ప్రాణాలకు కూడా ప్రమాదం ఉందని మీటింగ్ లో ఆమెకు స్పష్టం చేశారు. రాజీనామా చెయ్యకపోతే పరిస్థితి చెయ్యి దాటిపోతుందని చెప్పారు. అయినా రాజీనామా చేయటానికి వెనక్కి తగ్గలేదు హసీనా. మరింత బల ప్రయోగంతో ఉద్యమాన్ని కట్టడి చేయాలని ఆదేశించింది ఆవిడ. దీనికి పోలీస్, ఆర్మీ ససేమిరా అన్నారు. దీనిపై షేక్ హసీనా చాలా ఆగ్రహంగా ఉంది. మిమ్మల్ని నేను నమ్మాను, మీకు అధికారాలు ఇచ్చాను, అయినా ఎంత దూరం తీసుకొచ్చారని కోపంతో ఊగిపోయింది. వాళ్ళను ఎలాగైనా అడ్డుకోండి అని ఆదేశించింది. అప్పుడు ఆర్మీ వాళ్ళు ఏమన్నారంటే, నెల రోజులు నిర్బంధం ఇప్పుడు కట్టలు తెరుచుకుంది మేడం, ఇంతకు మించి ముందుకు వెళితే మరింత ప్రమాదం అని ఆర్మీ, పోలీస్ చీఫ్లు కూల్ చేశారు ఆమెను. ఉదయం 10:30 ఆర్మీ, పోలీస్ ఉన్నతాధికారులు రాజీనామా చేయమని తేల్చి చెప్పేశారు షేక్ హసీనాకి. అయినా సరే షేక్ హసీనా రాజీనామాకి ఒప్పుకోలేదు. ఆ వెంటనే ఆమె సోదరి రెహానాతో 10 నిమిషాలు ప్రత్యేకంగా మాట్లాడిన ఆర్మీ ఉన్నతాధికారులు సోదరి ద్వారా హసీనాకు నచ్చజెప్పారు. ఇదే సమయంలో హసీనా కుమారుడు, కుమార్తెతో కూడా ఫోన్ లో మాట్లాడించారు. ఉన్నతాధికారులు పరిస్థితిని వివరించారు. అప్పటికే సమయం 10:45. ఆ వెంటనే కొడుకు, కుమార్తె ప్రధాని షేక్ హసీనాతో స్వయంగా ఫోన్ లో మాట్లాడారు. రాజీనామా చేయాలని ఒప్పించారు. ఉదయం 10:55 ప్రధాని నివాసంలోనే ఉన్న ఆర్మీ, పోలీస్ చీఫ్లకు ఇంటెలిజెన్స్ నుంచి ఫోన్. మరో 30 నిమిషాలు అంటే 11:30 లక్షలాది మంది సాగుతున్న యువత కవాతుతో ప్రధాని ఇంటికి చేరుకుంది. వాళ్ళను ఆపడం చాలా కష్టమైన పని. ఏమైనా జరగచ్చని హెచ్చరికలు జారీ చేశారు. ఈ సమయంలో అత్యంత వేగంగా ఆర్మీ, పోలీస్ అధికారులు ఉరుకులు పరుగులు పెట్టారు. షేక్ హసీనాతో పాటు ఆమె సోదరిని కూడా హెచ్చరించారు. పరిస్థితి చేదాడిపోయింది. కేవలం మీకున్న టైం 10 నిమిషాలు మాత్రమే. తీసుకోవాల్సిన వస్తువులన్నీ తీసుకుని అక్కడి నుంచి పారిపోవాలని సమాచారం ఇచ్చారు. దీనికోసం అధికారులు కూడా సాయం చేశారు హసీనాకు. అప్పటికే సమయం 11:10. ప్రధాని ఇంటి వెనుక నుంచి అధ్యక్షుడి నివాసానికి వెళ్లిన షేక్ హసీనా తన రాజీనామా లేఖ సమర్పించింది. అక్కడి నుంచి నేరుగా ప్రధాని ఇంటి వెనుక ఉన్న ప్రత్యేక హెలీప్యాడ్ 11:15 చేరుకున్నారు. అప్పటికే సిద్ధం చేసిన ఆర్మీ హెలికాప్టర్ లో తన సోదరి రెహానాతో కలిసి బంగ్లాదేశ్ నుంచి లిఫ్ట్ అయ్యారు. జస్ట్ కేవలం 45 నిమిషాల్లోనే షేక్ హసీనా 76 ఏళ్ల బంగ్లాదేశ్ అనుబంధం ముగిసిపోయింది. ఆమె ప్రస్థానం ఒక చరిత్ర అయింది. కొత్త అధ్యాయానికి నాంది పలికింది. బంగ్లాదేశ్ స్వాతంత్ర సమరయోధుల కుటుంబం ఇప్పుడు అదే దేశం నుంచి పారిపోవాల్సి వచ్చింది. మరో దేశంలో తలదాల్చుకోవాల్సిన పరిస్థితికి వచ్చింది. షేక్ హసీనా బంగ్లాదేశ్ లో ఉన్న చివరి 45 నిమిషాలు ఉత్కంఠ మాటల్లో చెప్పలేమని, నరాలు తెగే ఉత్కంఠ మధ్య సాగిందని బంగ్లాదేశ్ పత్రికలు వెల్లడించాయి. అసలు బంగ్లాదేశ్ ఏర్పడమే ఒక నాటకీయ పరిమాణంలో జరిగింది. దీన్ని చరిత్రలోకి ఒకసారి వెళ్తే ప్రపంచంలోనే అత్యధిక ముస్లిం జనాభా కలిగిన దేశాల జాబితాలో 3వ స్థానంలో ఉంది. బంగ్లాదేశ్ లో 90% ముస్లింలు ఉండగా 9% మాత్రమే హిందువులు ఉన్నారు. కేవలం 1% మాత్రమే వేరే మతాల వారు ఉన్నారు. ఈ దేశంలో హిందువులే ప్రధాన మైనారిటీలుగా ఉన్నారు.
భాష కోసం స్వాతంత్రం కావాలని యుద్ధం ప్రకటించిన ఏకైక దేశం బంగ్లాదేశ్. బంగ్లాదేశ్ అనే పేరు 2 పదాలతో రూపొందించబడింది. బంగ్లా బెంగాలీ భాష యొక్క స్థానిక పేరు. బంగ్లా మాట్లాడే వారుండే దేశమే బంగ్లాదేశ్. బంగ్లాదేశ్ చరిత్రలో తన మాతృభాషను పరిరక్షించడానికి అనేక వీరోచిత త్యాగాలు చేశారు. భారత్ నుంచి మత ప్రాతిపదికన ఏర్పడిన దేశం పాకిస్తాన్. సొంత దేశం వచ్చాక అన్నా ప్రశాంతంగా ఉన్నారంటే అస్సలు లేదు. మళ్ళీ అదే గోల. భారత ఉపఖండం విభజన తర్వాత సంవత్సరాలలో పశ్చిమ పాకిస్తాన్, తూర్పు పాకిస్తాన్ అని కొట్టుకు చచ్చారు. రాజకీయ విభజన, సాంస్కృతిక విభేదాలు, మత మౌలికవాదంపై అభిప్రాయాలు, వాటితో పాటు అనేక విభిన్న అంశాలపై పశ్చిమ మరియు ఈస్ట్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి. ఈసారి ముఖ్య పాత్ర పోషించింది మతం కాదు, భాష. ఇండియాలో ఉన్నంతసేపు మతం కోసం కొట్టుకు చచ్చారు. మా మతానికి సపరేట్ దేశం కావాలని కొట్టుకున్నారు. తర్వాత దేశాలుగా ఈస్ట్ పాకిస్తాన్, వెస్ట్ పాకిస్తాన్ గా ఏర్పడిపోయింది. తర్వాత ఏం చేశారంటే భాష కోసం కొట్టుకున్నారు. వెస్ట్ పాకిస్తాన్ ప్రధానంగా ఉర్దూ మాట్లాడే జనాభాతో బెంగాలీ భాషను చులకనగా చూసేవారు. 1948లో అఖిల భారత ముస్లిం లీగ్ నాయకుడు మరియు పాకిస్తాన్ వ్యవస్థాపకుడు మహ్మద్ అలీ జిన్నా ఉర్దూ మాత్రమే పాకిస్తాన్ జాతీయ భాషగా ఉండాలని ఢాకాలో ప్రకటించాడు. దీనిని తూర్పు పాకిస్తాన్ ప్రజలు తీవ్రంగా వ్యతిరేకించారు. అంతేకాదు 1952 ఫిబ్రవరి 21న పెద్ద ఎత్తున నిరసన తెలియజేశారు. అప్పుడు జరిగిన నిరసన ప్రదర్శనలో చాలా మంది విద్యార్థులు మరియు పౌరులు మరణించారు. తరువాత వెస్ట్ పాకిస్తాన్ యుద్ధ చట్టాన్ని విధించింది. అప్పుడు ఇండియా కలగ చేసుకుని పెద్దన్న పాత్ర పోషించింది. ఇద్దరి మధ్య రాజీ కుదిర్చి బంగ్లాదేశ్ కొత్త దేశంగా ఏర్పడడానికి కారణమైంది. అలా భారత్ బంగ్లాదేశ్ పుట్టుకకి కారణమైంది. బంగ్లాదేశ్ కి సపోర్ట్ చేసింది. 1971లో బంగ్లాదేశ్ లిబరేషన్ అయ్యాక బంగ్లాదేశ్ విమోచన ఉద్యమానికి నాయకత్వం వహించిన షేక్ ముజిబుర్ రెహమాన్ ఆ దేశానికి కొత్త రిజర్వేషన్ విధానాన్ని తీసుకొచ్చాడు. 1972లో అప్పటి ప్రధాని బంగ్లా జాతిపిత షేక్ హసీనా తండ్రే ఈ షేక్ ముజిబుర్ రెహమాన్. ఇతను తెచ్చిన చట్టం ఏంటంటే స్వాతంత్ర ఉద్యమకారులను గౌరవించుకోవడం అనే పేరుతో రిజర్వేషన్లు తీసుకొచ్చాడు. అవి రాను రాను సమాజంలో అసహనం పెరిగిపోయింది. 50 ఏళ్లు దాటినా, 2-3 తరాలు దాటినా కూడా ఇంకా రిజర్వేషన్లు కొనసాగించడం అవసరమా అనే చర్చ బంగ్లా సమాజంలో ఉంది. ఆ రిజర్వేషన్స్ ఏమీ చిన్నా చితకా లేవు. స్వతంత్ర ఉద్యమకారుల కుటుంబాలకు 30%, అవే కాకుండా స్త్రీలకు 10%, వెనుకబడిన జిల్లాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 10%, మైనారిటీలకు కేవలం 5%, వికలాంగులకి 1%, ఇలా మొత్తం 56% ఉన్నాయి. అయితే ఈ చట్టాన్ని 2018లో తీవ్ర నిరసనలు వ్యక్తం కాగా అప్పుడు ప్రధానమంత్రిగా ఉన్న షేక్ హసీనా రద్దు చేస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో షేక్ హసీనా తీసుకున్న ఆ రద్దు నిర్ణయాన్ని ఇటీవల హైకోర్టు కొట్టివేసింది. దీంతో మరోసారి బంగ్లా వాసుల్లో తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. ఆ 56% రిజర్వేషన్లు రద్దు చేస్తూ షేక్ హసీనా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ 1971లో మృతి చెందిన స్వాతంత్ర సమరయోధుల కుటుంబ సభ్యులు హైకోర్టుకెక్కారు. ఆ పిటిషన్లను పరిగణలోకి తీసుకున్న హైకోర్టు ఈ ఏడాది జూన్లో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని కొట్టిపారేస్తూ సంచలన తీర్పు వెలువరించింది. దీంతో ఆ రిజర్వేషన్ల కోటా వ్యవస్థ మళ్లీ అమల్లోకి వచ్చింది. కోర్టు కొత్త ఆదేశాలతో ప్రభుత్వ ఉద్యోగాల్లో 56% కోటా ప్రత్యేక గ్రూపులకు రిజర్వ్ చేశారు. ఫ్రీడమ్ ఫైటర్లు, మనవళ్ళు, మనవరాళ్ళు, మహిళలకు ఈ రిజర్వేషన్లను పెంచారు. దీంతో బంగ్లాదేశ్ లో నిరుద్యోగ యువత ఆందోళనకు దిగింది. ఫ్రీడమ్ ఫైటర్ల కుటుంబాల్లో 3వ తరానికి ఎందుకు రిజర్వేషన్ ఇస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ యువత ఇటీవల బంగ్లా వీధుల్లో నిరసన ప్రదర్శన చేపట్టారు. మెరిట్ ఆధారంగా పోస్టులు భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలోనే దేశవ్యాప్తంగా తీవ్ర ఆందోళనలు వెల్లువెత్తడంతో బంగ్లాదేశ్ సుప్రీంకోర్టు వివాదాస్పద కోటా వ్యవస్థను రద్దు చేసింది. ప్రభుత్వ ఉద్యోగాల్లో 93% మెరిట్ ఆధారంగా నియమించాలని, మిగిలిన 7% మాత్రమే స్వాతంత్ర సమరయోధుల కుటుంబాలకు ఇవ్వాలని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. అయినా కూడా ప్రజలు సంతృప్తి చెందలేదు. స్వాతంత్ర సమరయోధుల కుటుంబాలకు ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్లను పూర్తిగా రద్దు చేయాల్సిందేనని పట్టుబట్టారు. షేక్ హసీనా ప్రాతినిధ్యం వహిస్తున్న అవామీ లీగ్ పార్టీతో సంబంధాలున్న వ్యక్తులకు మాత్రమే ఈ రిజర్వేషన్లతో ప్రయోజనం పొందుతున్నారని నిరసనకారులు ప్రధానంగా ఆరోపించారు. బంగ్లాదేశ్ లో జరిగే ఈ హింసాత్మక ఘటనల వెనుక పాక్ సైన్యం, ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఉన్నాయనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇదంతా వెనకాల పాకిస్తాన్ నుండే నడిపిస్తుందని తెలుస్తుంది. ఎందుకంటే సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును కూడా ప్రజలు లెక్క చేయట్లేదు. ఆ 7% రిజర్వేషన్ కూడా ఉండకూడదని ఎంతటి దారుణానికి తెగించారు. ముఖ్యంగా షేక్ హసీనా బంగ్లాదేశ్ నుంచి పారిపోవడమే తమ లక్ష్యంగా పెట్టుకున్నారని అర్థమవుతుంది. అందుకే యువతని రెచ్చగొట్టి ప్రధాని సైతం పారిపోయేలా చేశారు. ప్రస్తుతం బంగ్లాదేశ్ పరిస్థితి చాలా దారుణాతి దారుణంగా ఉంది.